హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ సోనియా అండ్ ఫ్యామిలీ ఛానల్. ముందు వీడియోలో గుగ్గుల కలస నాయనారు గురించిన పూర్తి వివరాలని చరిత్రని తెలుసుకొని ధన్యులమయ్యాము. ఈరోజు మరొక నాయనారు అయినటువంటి మానక్కంజార నాయనారు గురించి తెలుసుకునే చిన్న ప్రయత్నాన్ని చేద్దాము. చోళ రాజ్యంలో కంజారూరు అనే సారవంతమైన ప్రాంతం ఒకటి ఉండేది. ఆ ప్రాంతంలో భూములన్నీ సారవంతమైనవి కావడంతో పంటలు కూడా సమృద్ధిగా పండేవి. ఎక్కడ కరువు కాటకాలనే ప్రస్తావనే ఉండేది కాదు. వ్యవసాయంపై ఆధారపడ్డ వారినందరినీ ఆర్థికంగా పరిపుష్టులను చేస్తున్నాయి. విప్రోత్తములంతా వేదాంగ పారంగతులు. యజ్ఞ యాగాదులను చేయించడంలోనూ నిష్ణాతులు. ప్రజలంతా కూడా పరమేశ్వరునిపై ఎంతో భక్తి శ్రద్ధలతో ఉండేవారు. వనితారత్నాలంతా కూడా అందంలో దేవకాంతలను మరిపిస్తారు. ఇంతటి సారవంతమైన సుందరమైన గ్రామంలో పరమ శివభక్తుడైన మనకంజార్ నాయనార్ నివసిస్తూ ఉండేవాడు. ఇతను వెల్లాల కులస్థుడు. ఇతని కుటుంబం అంతా మహారాజుల వద్ద సేనాధిపతులుగా ఉండి దేశ సేవకే అంకితమయ్యారు. అలాంటి ప్రభుభక్తి పరాయణులు ఇంటిలోనే మానక్కంజార్ నాయనార్ ప్రభవించాడు. అలాంటి ప్రభుభక్తి పరాయణుల ఇంటిలోనే ఈ మానక్కంజార్ నాయనార్ జన్మించాడు. ఇతనంటే ప్రజలందరికీ అపార గౌరవం ఉండేది. ఇతడు సుందరర్ నాయనార్కు సమకాలికుడు. శివుణ్ణి ఆరాధించే వారిని గౌరవించి సేవించడం కంటే ఇంకా ఏది ఎక్కువ కాదని భావించిన వారిలో మానక్కంజార్ అగ్రగణ్యుడు. ఎదుటివారి చూపులను బట్టి వారి మనసులో ఏ భావము ఉందో గ్రహించేవాడు. అలా గ్రహించి వారికి అనుగుణంగా వారేమి కోరకుండానే సమర్పించి సేవించేవాడు. ఇదే శివునికి తాను చేసే నిత్య పూజగా భావించేవాడు ఈయన. అంత పరమ శివభక్తుడైన ఈ నాయనారుకు ఎప్పటి నుంచో గుండెల్లో తీరని దిగులు ఒకటి పట్టి పీడిస్తోంది. వివాహమై ఎంత కాలం గడిచినా సంతానం లేదు. సంతానం కోసం శివుని గురించి తీవ్రమైన తపస్సు చేశాడు. ఇతని కఠినమైన నియమాలతో చేసిన తపస్సుకి ఈశ్వరుడు మెచ్చి, భక్త, నీ తపస్సుకు మెచ్చాను. ఏం ఆశించినా ఈ తపస్సుకు నువ్వు ఏం ఆశించి ఈ తపస్సుకు నువ్వు పూరుకున్నావో తెలియజేయు అన్నాడు. పరమేశ్వర, నా అంతరంగంలోని కోరిక ఏమిటో తమకు తెలియనిదా? ఎప్పటి నుంచో నాకు సంతానం లేక కుమిలిపోతున్నాను. కాబట్టి నన్ను అనుగ్రహించి సంతానాన్ని ప్రసాదించమని ప్రార్థించాడు. నాయనార్ ప్రార్థన విని తదాస్తు అన్నాడు అభవుడు. కొన్నాళ్లకు ఈశ్వర కటాక్షంతో నాయనార్ భార్య గర్భం ధరించి ఒక శుభగడియల్లో కుమార్తెను ప్రసవించింది. ఇన్నాళ్లకు శివవరప్రసాదంగా కుమార్తె పుట్టిన సందర్భంలో నాయనార్ విశేషమైన దాన ధర్మాలు చేసి వేడుకలు జరిపించాడు. కుమార్తె కావడంతో ఎంతో అల్లారు ముద్దుగా పెంచుకున్నారు నాయనార్ దంపతులు. రోజులు గడుస్తున్నాయి. బాలిక యుక్త వయస్కురాలైంది. కుమార్తెకు తగిన వరుని కోసం అన్వేషిస్తున్నాడు. ఇంతలో సమీపంలో ఉన్న మరో రాజస్థానంలో పెరుగుతున్న కాళికామ నాయనార్ ఈమె అందచందాలను విని వరించి కళ్యాణం చేసుకుంటానని కబురు పంపించాడు. వెతకబోయిన బొంత ఎదురుగా నిలిచిందన్న చందాన మానక్కంజార్ కూడా ఆనందంతో అతను అమ్మాయికి తగిన వరుడని నిశ్చయించుకున్నాడు. ఎందుకంటే కాళికమ్మ నాయనార్ అపరిమితమైన శివభక్తుడు. ఇరు వంశాల వారు ఈ వివాహానికి సుముఖులుగా ఉండడంతో త్వరలోనే సుముహూర్తం కూడా నిశ్చయించారు. వివాహానికి రంగమంతా సిద్ధమైంది. ఇంతలో మహేశ్వరుడు మానక్కంజార్ నాయనార్పై అపార అనుగ్రహాన్ని చూపాలనుకున్నాడు. అంతే, ఒకరోజు పరమ తేజవంతుడైన ఒక మహావ్రతుడి రూపంలో కంజార్ నాయనార్ ఇంటికి వస్తాడు. అతని వదనమంతా తెల్లని విభూది రేఖలతో నింపుకున్నాడు. పొడవాటి జటాజూటాన్ని కత్తిరించుకొని
కేశలేమి శిరంగా మార్చుకున్నాడు. ఒడలంతా ఎముకల దండలతో అలంకరించుకున్నాడు. కేశాలతో చూసి యజ్ఞోపవీతం ధరించాడు. కేశాలతో చేసిన యజ్ఞోపవీతం ధరించాడు. ఈ కాపాలకుని చూసి మనక్కన్సార్ నాయనార్ ఆనందపడుతూ ఆ మహాత్ముని సాదరంగా లోనికి ఆహ్వానించి ఉచిత రీతిలో అర్ఘ్యపాద్యాలను సమర్పించాడు. అప్పుడు ఆ తాపసి, నాయన, నీ ఇల్లంతా ఇలా రంగురంగుల తోరణాలతో వేలాడుతున్న విరిమాలలతో అలంకృతమై ఉండడానికి కారణం ఏమిటని ప్రశ్నించాడు. అయ్యా, ఈరోజు కుమార్తె వివాహం జరగబోతుంది, అందుకే ఈ హడావిడి అని తెలియజెప్పి తన కుమార్తెను పిలిచి తాపసికి శిరస్సు వంచి పాదాలకు నమస్కరించమన్నాడు. నమస్కరించేందుకు శిరస్సు వంచిన ఆ లావణ్యవతి కేశ సంపద చూసి నాయనార్తో, మహాత్మా, నీ కుమార్తె కేశ సంపద నాకు అంతులేని రసానుభూతిని కలిగిస్తోంది. వాటితో ఒక చక్కటి పంచవటిని 5 పోగుల జంధ్యాన్ని తయారు చేసుకోవచ్చు కదా అన్నాడు. అంతే. ఆ మాటలు విన్న వెంటనే నాయనారు హఠాత్తుగా లోపలికి వెళ్ళి ఒక కత్తిని తీసుకువచ్చాడు. వెంటనే మారు ఆలోచించకుండా, కుమార్తె అనుమతి కూడా తీసుకోకుండా ఆమె కేశ సంపదను కత్తిరించి తాపసి చేతిలో పెట్టాడు. ఆ రోజే ఆమెకు వివాహం అన్న సంగతి కూడా నాయనారు ఆలోచించలేదు. అతివల అందాన్ని పెంచేవి వత్తుగా ఉండే జుట్టేనని, ఆ జుట్టును తీసేసి ఆమెను అందవిహీనురాలను చేస్తున్నానని కూడా అనుకోలేదు. ఈ పరిస్థితుల్లో పెళ్లి కుమారుడు వివాహానికి అంగీకరిస్తాడో లేదా అని కూడా భావించలేదు నాయనార్. శివభక్తుని కోరిక తీర్చడం ఒక్కటే ఆయన మదిలోని ఆలోచన. అది నెరవేరాలన్న తపనే తన ముందుంది, కదులుతుంది. దాంతో నాయనార్ విశ్వాసానికి, అతని నిష్కల్మష నిర్మలమైన ఆలోచనకు పరమశివుడు పరవశించిపోయాడు. అప్పటి వరకు అక్కడున్న తాపసి ఏమయ్యాడో కనిపించడం లేదు. కానీ అక్కడ పార్వతీదేవితో కలిసి నిజస్వరూపంతో నందివాహనారూఢుడై నాయనార్ ఎదుట ప్రత్యక్షమయ్యాడు. భక్త, నీ స్వచ్ఛమైన భక్తి భావనకు వశుడైపోయాను. ఇదంతా నా కల్పనా పటిమ. నీ భక్తి భావాన్ని లోకానికి పరిచయం చేద్దామనే ఇలా కల్పించాను. మీరంతా అనుకుంటున్నట్టు నీ కుమార్తె వివాహం యథాతథంగా జరుగుతుందని అనగానే కుమార్తె కేశ సంపద యథాస్థితికి వచ్చి ఇంతకు మునుపు కంటే ఒత్తుగా అందంగా తయారైంది. ఇక నుంచి మీకు అన్ని శుభాలే కలుగుతాయని ఆశీర్వదించి అంతర్ధానమయ్యారు ఉమామహేశ్వరులు. పెండ్లి కుమారుని తరపు వారికి ఇదంతా ఆశ్చర్యంగా ఉంది. అంతకుముందు కేశవిహీనమైన పెండ్లి కుమార్తె స్వీకరించేందుకు సందేహించారు. కానీ సాక్షాత్తు కైలాసగిరి నివాసే దిగివచ్చి ఆశీర్వదించిన ఈ కన్య అసామాన్యురాలు. ఈమె కుటుంబం అనన్య సామాన్యమైనది అనుకుంటూ ఆనందోత్సాహాల మధ్య వధువు మెడలో 3 ముళ్ళు వేశాడు వరుడు. వెంటనే నాయనారు కుటుంబంలోని వారంతా మహదానంద భరితులయ్యారు. పరమశివుని అండదండలతో అమ్మాయి వివాహం అత్యంత వైభవోపేతంగా జరిగింది. ఈశ్వరుని కటాక్షం ఉంటే కానిదంటూ ఉంటుందా? ఈ విధంగా పరమశివుడు తన భక్తులని ఎల్లవేళలా రక్షిస్తూనే ఉంటాడు, కనిపెట్టుకునే ఉంటాడు. భగవంతుని నమ్ముకున్న వారెవ్వరికీ అన్యాయం జరగదు. భక్తి భావన చిత్తశుద్ధితో ఉంటే సరిపోతుంది అనడానికి ఈ కథ మరొక నిదర్శనం అన్నమాట. తర్వాతి వీడియోలో అరివాట్టాయ నాయనార్ అనే శివభక్తుని గురించిన చరిత్రను తెలుసుకునే చిన్న ప్రయత్నాన్ని చేద్దాం. మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదాలు.